నమస్తే అన్న అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ నరహంతకుడు పార్వతీ రాజ్కుమార్ 29 కోసం పోలీసుల వేట కొనసాగుతూ ఉంది. అతనికి 29 సంవత్సరాలు. దారుణానికి ఒడిగట్టి 48 గంటలు దాటినా అతడి యొక్క ఆచూకీ చిక్కకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తూ ఉంది. ఆదివారం ఉదయం పోలీసులకు చిక్కినట్లు ప్రచారం జరిగినా అది తప్పని తేలింది. పోలీసులు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చివరగా నిందితుడి యొక్క కదలికల్ని గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ చిక్కడం లేదు. నిందితుడు బలవన్మరణానికి సిద్ధమై విరమించుకున్నట్లు బయటపడింది. ఆత్మహత్య చేసుకోవడానికి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడి రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నాడు. ఈ చిత్రాలు సమీపంలోని ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు నిందితుడు ప్లాన్ ప్రకారమే వరుసగా 6 కడతీర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కింటి వారికి తెలియకుండా ఏ సమయంలో హత్యలు చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తన సొంత కారుకు బదులు షాద్నగర్కు వెళ్ళి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యల అనంతరం తర్వాత పరారయ్యేందుకు, అవసరమైతే వదిలేసేందుకు వీలుగా ఇలా చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. దానిని హైదరాబాద్ లేదా షాద్నగర్లో కొనుగోలు చేసి ఉండొచ్చని చెప్పి పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. కత్తికి కొంత తుప్పు ఉండడంతో క్లూస్ టీం గుర్తించింది. దీనిని బట్టి అది పాతబడిన కత్తి లేదా ఎక్కడైనా తెచ్చుకొని కొన్నాళ్ళు ఇంట్లో పెట్టి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతానికైతే నరహంతకుడు అయితే దొరకలేదు. పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.